దేవుని నామమునకు అత్యధికమైన మహిమ కలుగును గాక. నిన్నటి దినాన్ని యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న శక్తిని, అధికారమును గురించి మనము చాలా విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. 5 సత్యాల గురించి మనం చూసాం. అయితే క్రీస్తులో ఉన్న విశ్వాసిగా, క్రీస్తును నమ్ముకున్న బిడ్డగా మనకు కూడా దేవుడు అధికారం ఇచ్చారు అని నేర్చుకుంటూ వచ్చాం. సో ఆ అధికారం గురించి కొన్ని సత్యాలు ఈరోజు మనం నేర్చుకోబోతా ఉన్నాం. ఒక 5 సత్యాలు క్రీస్తులో విశ్వాసిగా మనము కలిగి ఉన్న అధికారము గురించిన సత్యాలు. మనము ఆల్రెడీ వీటిని ధ్యానం చేసాం, మరొక్కసారి జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. సో క్రీస్తులో మనము ఏమై ఉన్నామో నేర్చుకున్నప్పుడు నేను ఈ విషయాలు కొన్ని మీతో పంచుకోవడం జరిగింది. అయినప్పటికీ ఇప్పుడున్న సందర్భానుసారంగా యేసుక్రీస్తు ప్రభువు ఎలాంటి శక్తిని, అధికారంను ఈ ప్రకృతిపై, అలాగే వ్యాధులపై, పాపక్షమాపణపై, అలాగనే దురాత్మలపై, అలాగే మరణముపై ఎలాంటి అధికారాన్ని కలిగి ఈ లోకంలో జీవించారో నేను అడిగినాను మనం నేర్చుకున్నాం. అయితే క్రీస్తులో ఉన్న విశ్వాసులుగా దేవుడు మనల్ని ఏం చేశారు, అసలు ఎలాంటి అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చారు అన్న దాని గురించి ఈరోజు మనం చూడబోతా ఉన్నాం. దీని కొరకే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2 కొరింథియన్స్ చాప్టర్ 5 వర్స్ 17 నేను చదువుతున్నాను. 17వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. 2 కొరింథీ 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఆమేన్. అపోస్తలుడైన పౌలు గారు 2 కొరింథీయుల్లో అంటే కొరింథీయులకి రాస్తూ ఈ మాట చెప్తున్నారు. ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. సో పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. ఆమేన్. ఈ మాట మనం ధ్యానించాం, మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను. మనందరము ఎవరము అంటే ఒక విశ్వాసిగా క్రీస్తు నందు ఉన్న ఎడల అంటున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించిన ఎడల ప్రభులో మనము ఏమై ఉన్నాము అంటే ఒక నూతన సృష్టిగా మార్చబడి ఉన్నాము. ఆమేన్. నువ్వెవరు అంటే నేను న్యూ క్రియేషన్ అంటే నూతన సృష్టి అని చెప్పాలి. నూతన సృష్టి అంటే క్రొత్తగా చేయబడ్డాం. హల్లెలూయా. అంటే పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తులో ఒక క్రొత్త వ్యక్తిగా మార్చబడ్డాం. సో అలా అని మనం చూసాం. బయట మన రూపం ఏం మారిపోలేదు, మన ఫీచర్స్ ఏం మారిపోలేదు. కానీ ఈ కార్యం ఎక్కడ జరిగింది? అంతరంగంలో జరిగింది, అంటే ఆత్మలో జరిగింది. ఆత్మలో మనం ఏమయ్యాము? నూతన సృష్టిగా మార్చబడ్డాం. తద్వారా ఆత్మలో మనము క్రీస్తును పోలిన వ్యక్తులుగా మార్చబడ్డాము. కాబట్టి పాతవి గతించిపోయినాయి. అంటే పాతవి అంటే మన పితృ పారంపర్య ఆచారాలు, లోకానుసారమైన పద్ధతులు, పాపపు జీవితము, అది ఏది కూడా మనల్ని ఏలుబడి చేయడానికి వీల్లేదు. సో క్రీస్తులో మనం ఉంటే, క్రీస్తులో నిజముగా మన గుర్తింపు ఏంటో మనం గుర్తెరిగితే మనం ఒక నూతన సృష్టి, ఒక న్యూ క్రియేషన్ అని మనల్ని మనము గుర్తించుకోవాలి. నేనెవరు అంటే నేను క్రీస్తులో ఒక నూతన సృష్టి. నూతన సృష్టిగా చేయబడిన వ్యక్తికి పాతవి ఏవి కూడా మన మీద ఏలుబడి చేయడానికి వీల్లేదు. అంటే సాతాను అధికారం మనపై ఏలుబడి చేయడానికి వీల్లేదు, ఈ లోకం మనపై ఏలుబడి చేయడానికి వీల్లేదు, శరీరం మనపై ఏలుబడి చేయడానికి వీల్లేదు. సో పాపపు నియమం మనపై ఏలుబడి చేయడానికి వీల్లేదు. కాబట్టి ఈరోజు ఒక నూతన సృష్టిగా క్రీస్తులో మనము ఉన్నాము అని మనల్ని మనము గుర్తించుకోవాలి. సో అలా గుర్తించగలిగితే నూతన సృష్టిలో మనకు అధికారం వస్తుంది అన్నమాట. ఇప్పుడు చాలామంది ఆ అధికారాన్ని వినియోగించుకోలేకపోవడానికి రీజన్ ఏంటి అంటే నేను నూతన సృష్టి అని గుర్తించలేకపోవడం. ఆమేన్. నేను ఆత్మలో లేదా క్రీస్తులో నూతన సృష్టి అని గుర్తించుకోలేదనుకోండి,
ఇంకా పాత జీవితాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. మా అమ్మమ్మ అలా చెప్పింది, అదే చేయాలి. మా తాతయ్య గారు ఇలా చెప్పారు, ఇదే చేయాలి. ఇప్పుడు విలేజెస్లో కూడా మనం వెళ్తూ ఉన్నాం కదా, ఇప్పుడు బ్రాహ్మణపల్లి వాళ్ళు చెప్తారు, చాలా విషయాలు చెప్తారు నాకు. సో అవన్నీ ఏంటమ్మా ఇవన్నీ అంటే, మా పూర్వం నుంచి ఇలాగే చేస్తున్నామండి. వాళ్ళందరూ క్రిస్టియన్సే, కానీ ఆచారాలు చాలా పాటిస్తూ ఉంటారు. సో అంతా మనకు అవసరం లేదు. పరిశుద్ధాత్ముడు మనల్ని ఎలా నడిపిస్తే అలా మనం నడవడము చాలా ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి నిన్ను సృష్టించి నిన్ను నూతన సృష్టిగా చేశారు. ఆమేన్. సో పాతవి అంటే పితృపారంపర్యంగా వచ్చిన ఆచారాలు కానీ, పెద్దవాళ్ళు చెప్పిన నీతులు కానీ, అది వాక్యానుసారమైనదైతే నువ్వు అనుసరించవచ్చు. కానీ వాక్యానికి విరుద్ధముగా కనుక ఉంటే, దేవునిలో గనక నీకు ఆ విషయంలో ఒక క్లారిటీ లేకపోతే, దాన్ని నువ్వు అనుసరించాల్సిన అవసరం ఎంత మాత్రము లేదు. నువ్వు ఒక నూతన సృష్టివి, పాత విషయాలు గతించిపోయినాయి అని ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి మనం. తద్వారా మనం ఏం పొందుకుంటామంటే, క్రీస్తుకు కలిగిన అధికారాన్ని మనము కూడా కలిగి ఈ లోకంలో జీవిస్తాం. ఆమేన్. రెండవది 2 కొరింథీ పత్రికలోనే 5వ అధ్యాయంలోనే 21వ వచనాన్ని నేను చదువుతున్నాను. మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన్ను మన కోసం పాపముగా చేసెను. మనం ఎవరము? దేవుని నీతి అగునట్లుగా పాపము ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన నీతిమంతుడు. జన్మలో ఆయనకి పాపం లేదు. రెండవది, ఆయన బ్రతికినంత కాలం కర్మలో కూడా ఆయనకి ఏ పాపము లేదు. ఆయన నీతిమంతుడు. ఆయన దేవుని నీతిలో యథార్థతలో నడుస్తూ వచ్చాడు. కానీ చివరికి వచ్చేసరికి, ఆయన శిలువ కార్యానికి వచ్చేసరికి, ఆయన్ని పాపము ఆయనలో లేకపోయినప్పటికీ తండ్రి అయిన దేవుడు ఆయన పాపిగా మార్చబడ్డానికి ఇష్టపడ్డారంట. పాపము ఆయనలో లేకపోయినప్పటికీ ఆయన్ని పాపముగా చేసెను అని ఉంది. మరొకసారి చదువుతున్నాను చూడండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. ఆమేన్. పాపము ఎరుగని ఆయనను అంటే జన్మలో పాపము ఎరుగడు ఆయన, కర్మలో పాపము ఎరుగడు ఆయన, కానీ ఆయనని పాపముగా చేశారంట. ఎందుకు? మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు. ఈరోజు నువ్వు ఎవరు అంటే, నువ్వు నేను క్రీస్తులోకి వచ్చిన తర్వాత నూతన సృష్టిగా మార్చబడిన మనందరము నీతిమంతులము. ఆమేన్. ఈ సత్యాన్ని మన హృదయంలో ఎప్పుడు గుర్తుంచుకోవాలి, ఎప్పుడు గుర్తుంచుకోవాలి. నేను పాపిని కాదు, నేను ఎవరు? నీతిమంతురాలను. ఆమేన్. సో ఇది మనం గుర్తించుకోకపోతే ఒక్కొక్కసారి సాతాను మన మీద అటాక్స్ చేసినాయి అనుకోండి. అటాక్ చేసినప్పుడు కొంతమంది ఎట్లా అయిపోతారంటే, ఏదన్నా చిన్న మిస్టేక్ అయింది లేదా తెలుసో తెలియక ఏదైనా పాపం జరిగింది అన్నప్పుడు సాతాను ఏం చెప్తుందంటే, నువ్వు పాపివి అని మన చెవులో చెప్తూ ఉంటుంది అనమాట. అది నిజమని ఒకవేళ ఏమన్నా నమ్మేమనుకోండి, మనం దేవునికి దూరంగా వెళ్ళిపోతాం, దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతాం. ఇది ఎలాంటివి జరుగుతాయంటే అటాక్స్, ఎప్పుడైనా నాకు రక్షణలోనికి వచ్చిన తొలి దినాల్లో ఎప్పుడైనా ఇట్లా టీవీలో మూవీస్ చూసినప్పుడు ఒక గిల్ట్ ఫీలింగ్ ఉండేదన్నమాట. ఇది తప్పు చేసేసాను నేను, ఇంక నేను దేవుని దగ్గరికి వెళ్ళలేను, ఈ మొహం ఎలా చూపించాలి దేవుడికి, నేను పాపిని, నా వల్ల చాలా ఘోర పాపం జరిగిపోయింది అని చెప్పి ఇంకా ఆ రోజు ప్రార్థన చేసేదాన్ని కాదు. ఇంకా ఆ రోజు ప్రేయర్ లేదు, ఆ మన్నాడు కూడా ప్రేయర్ లేదు, మూడో రోజు కూడా ప్రేయర్ లేదు. మళ్ళీ సండే చర్చ్కి వెళ్ళి ఆ వాక్యం ఏదో మంచిగా పడి హృదయంలో కన్నీరు కార్చి, దేవా నేను పాపిని, నన్ను క్షమించండి అని ఒప్పుకుని అంతవరకు మళ్ళీ ప్రార్థన ఉండేది కాదు. అప్పుడు నా ఆలోచన ఏంటంటే, నేను పాపం చేశాను కాబట్టి ఇప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్ళలేను, నేను పాపిని అని అనుకునేదాన్ని. సో అట్లాంటి మనస్సు ఎందుకు వచ్చింది? సాతాను చెప్తూ ఉంటాడనమాట,
నువ్వు పాపం చేసావు, నువ్వు పలానా తప్పు చేసావు, ఆ తప్పు నువ్వు నిజంగా చేసావు కాబట్టి నువ్వు పాపివి, ఇప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళలేవు అనే ఆ మనస్సు ఎవరు తీసుకొస్తున్నారంటే సత్యానికి విరుద్ధంగా ఒక మోసం, ఒక అబద్ధం చెప్తూ ఉంటాడనమాట. ఆ అబద్ధాన్ని నిజమని నమ్మేసి చాలా రోజులు దేవునికి దూరం అయిపోయి మరలా క్షమాపణ అడిగి మరలా దేవుని తట్టు తిరిగి మరలా చాలా ఏడ్చి ఇదంతా చేసేదాన్ని నేను. కానీ ఇప్పుడు మనం వాక్యంలో నేర్చుకునేది ఏంటంటే, నువ్వు ఒకవేళ పాపం చేసినా కూడా తండ్రి నిన్ను నన్ను శిక్షించడానికి కాదు ఈ లోకానికి వచ్చి మన కోసం సిలువ ఎక్కింది. ఇప్పుడు చూడండి, తప్పిపోయిన కుమారుడు స్టోరీలో మనం చూస్తాం. ఆయన చాలా ఘోరమైన పాపాలు చేసేసాడు. తండ్రి అస్తంతా పాడు చేశాడు, ఇచ్చిన ప్రతి ఒక్కటి నాశనం చేసుకుని తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. కానీ ఆయన తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఏదైనా క్వశ్చన్ చేశాడా? నువ్వు ఎందుకు ఇలా తప్పు చేసావు, ఎందుకు ఇలా పాపం చేసావు అని ఒక్క క్వశ్చన్ అన్నా అడిగాడా? ఇంకా ఆయన చెప్తా ఉన్నాడంట, తండ్రి నీకు పరలోకానికి విరోధంగా నేను చాలా పాపం చేశానని చెప్తుంటే ఇంకా ఆయన మాట వినకుండానే మెడ మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు, ఉంగరం పెట్టాడు, చెప్పులేసాడు, తీసుకెళ్ళాడు లోపలికి, మంచి విందు చేశాడు. అసలు ఒక్క మాటన తండ్రి క్వశ్చన్ చేసినట్లు ఆ స్టోరీలో మనం చూడం. ఎందుకంటే మనము ఆల్రెడీ క్షమించబడ్డాము, మనము దేవుని నీతిగా మార్చబడ్డాము. ఈ సత్యం తెలియక ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ జరిగిన ప్రతిసారి కూడా మనల్ని మనము పాపులుగా తీర్చుకుంటూ ఉన్నాం, మనల్ని మనము అపరాధులుగా తీర్చుకుంటూ ఉన్నాం. సో ఈ సత్యాన్ని మనము గుర్తించుకోవాలి. ఎవరైనా ఇప్పుడు కోపంలో ఏదైనా తిట్టేసాం అనుకోండి, నెక్స్ట్ వెంటనే మనకి గిల్ట్ వచ్చేస్తుంది అనమాట. గిల్ట్, అపరాధ భావం ఏంటంటే, ఇగో తిట్టేశాను కదా, ఇంక నేను పాపిని అయిపోయాను, ఇంక నేను దేవుని దగ్గరికి వెళ్ళలేను. ఇదివరకు అంతా నేను ఇట్లనే ఆలోచించేదాన్ని, చాలా టార్చర్ మైండ్లో ఉండేదన్నమాట. కానీ తర్వాత నేను నిజంగా సువార్త గురించి తెలుసుకున్నాక నా మైండ్ ఎట్లా మార్చుకున్నానంటే, సరే తిట్టాను, అయిపోయింది, నేను తప్పు చేశానని నాకు అర్థమైంది. అయినా దానికి కూడా ప్రభు వెల చెల్లించేశారు. ఇప్పుడు నేను పాపంలో గిల్ట్లో బ్రతకాల్సిన అవసరం లేదు. రైట్, నేను దేవుని సన్నిధికి ధైర్యంగా వెళ్ళగలుగుతాను, ఎందుకంటే ఆయన రక్తం నాకు ఇప్పుడు కూడా అవైలబుల్గా ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభు నేను తప్పు చేశాను కానీ మీరు నా కోసం వెల చెల్లించారు కాబట్టి ఇప్పుడు నేను అపరాధ భావంలో బ్రతకను, ఇక మళ్ళీ అలాంటి పాపం చేయకుండా అట్లాంటి సిచ్యువేషన్స్లో నీకు లాగా నిలవబడ్డానికి నాకు శక్తినివ్వండి, మిమ్మల్ని పోలి నడుచుకోవడానికి నాకు కృపనివ్వండి అని ధైర్యంగా ప్రార్థన చేయగలుగుతా ఉన్నాను. ఆమేన్. సో ఎప్పుడైతే నేను దేవుని నీతి అయి ఉన్నాను అని గ్రహిస్తామో పాపాన్ని ఈజీగా జయించగలుగుతాం, దాని ద్వారా దేవునికి ఇంకా సమీపంగా వెళ్ళగలుగుతాం. ఈ సత్యంలో మనము స్థాపించబడాలి. ఒకటి, నేను నూతన సృష్టిని, నా జీవితంలో పాతవన్నీ గతించిపోయినాయి, నేను పాత వాటిని అనుసరించను. ఇదొకటి మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి సత్యం. రెండవది, నేను దేవుని నీతి అయి ఉన్నాను, నేను నీతిగా మార్చబడ్డం కోసం యేసుక్రీస్తు ప్రభు పాపముగా చేయబడ్డారు. ఆయనలో పాపం లేదు కానీ ఆయన పాపముగా చేయబడ్డారు. సో ఈరోజు నేను ఒకవేళ తప్పు చేసినా క్రీస్తులో నాకు క్షమాపణ ఉంది కాబట్టి నేను దేవునికి దూరముగా వెళ్ళాల్సిన అవసరం లేదు. క్రీస్తు నన్ను ఆల్రెడీ క్షమించి నా కొరకు ఆయన ప్రాణం పెట్టి రక్తం కార్చారు. ఇప్పుడు ధైర్యముగా ఆయన బిడ్డగా, నూతన సృష్టిగా నేను దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించగలుగుతాను అన్న సత్యాన్ని మనం నేర్చుకోవాలి. నిన్ను నన్ను తండ్రి అయిన దేవుడు చూసినప్పుడు మనం కనిపించమంట. తండ్రికి ఎవరు కనిపిస్తారు? క్రీస్తు యొక్క స్వరూపంలో మనం ఉంటాం. ఎందుకంటే ఆయన రక్తము చేత మనల్ని కడిగేశారు కాబట్టి మనలో ఏ పాపము కూడా తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకి కనిపించదు. పాత నిబంధనలో అయితే వాళ్ళు ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళినా ఏదో ఒక బలి తీసుకునే వెళ్ళాలి. వాళ్ళు అంగీకరించబడాలి అంటే ఖచ్చితంగా అక్కడ బలి జరగాలి, లేకపోతే రక్తము లేకుండా ఎవ్వరూ కూడా పరిశుద్ధులు కాలేరు అని ఉంది. సో రక్తము ఖచ్చితంగా చిందాలి, లేకపోతే వాళ్ళు ఎవ్వరికీ కూడా పాపక్షమాపణ లేదు. సో ప్రతి ఏడాది బలి అర్పించుకునే వాళ్ళంటే వాళ్ళ కోసం వాళ్ళు
సో ఆ బలి నుంచి మనకి విడుదలనిచ్చి ఒకే ఒక అర్పణగా యేసుక్రీస్తు ప్రభు బలి అయిపోయారు కాబట్టి ఆయన ద్వారా మనము నీతిమంతులుగా చేయబడ్డాము. ఇప్పుడు అపరాధ భావం అనేది ఎవ్వరి హృదయంలో కూడా ఉండాల్సిన అవసరము లేదు. గిల్ట్‌లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. తండ్రికి దూరంగా వెళ్ళాల్సిన అవసరం లేదు అని మనము గుర్తుపెట్టుకోవాలి. ఇదొక ఆత్మీయ సత్యం. నెక్స్ట్ మూడో దాంట్లోకి వెళ్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చదువుతున్నాను. 12వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుతున్నాను. అయితే దేవుడు అవయవములలో ప్రతిదానికి తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచెను. అవన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడ? అవయవములు అనేకములు, శరీరం ఒక్కటే గనుక కన్ను చేత్తో నీవు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదములతో నీవు అక్కర్లేదని చెప్పజాలదు. అయితే అంతేకాదు శరీరం యొక్క అవయవములలో ఏవి మరి బలహీనముగా కనబడినో అవి మరి ఆవశ్యకములే. 12వ వచనం కూడా ఒక్కసారి చదువుతున్నాను. ఎలాగూ శరీరం ఏకమై ఉన్న అనేక అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములైన ఒక్క శరీరంగా ఉన్నవో, అలాగనే క్రీస్తు ఉన్నాడు. ఆమెన్. సో ఇప్పుడు మనం నేర్చుకునే సత్యం ఏంటంటే, మనము క్రీస్తు శరీరములో అవయవములము. ఆమెన్. సో సంఘము అనే ఒక క్రీస్తు శరీరములో నువ్వు నేను ఒక అవయవం, ఒక బాడీ పార్ట్ అన్నమాట. సో క్రీస్తును ఒక బాడీగా తీసుకుంటే ఆయన తల అంటే ఆయన శిరస్సు అన్నమాట. సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తే. సో ఆయన శిరస్సు అయితే మనందరము ఏంటంటే ఒక్కొక్క బాడీ పార్ట్ అన్నమాట, ఒక్కొక్క అవయవం. సో కొంతమంది చేయి, కొంతమంది కాళ్ళు, కొంతమంది గుండె, కొంతమంది లివరు, అట్లా అనుకుంటే ఒక శరీరం పనిచేయాలంటే ప్రతీదీ అవసరమే కదా. ఏ అవయవం పనిచేయకపోయినా శరీరం కుంటుపడిపోయినట్లే. ప్రతి అవయవం, కంటికి కనిపించేవి కనిపించనివి చాలా ఉన్నాయి లోపల. సో ప్రతి అవయవము కూడా ఇంపార్టెంటే. ఆ అవయవాలన్నీ వాటి పని సక్రమంగా చేస్తేనే ఆ శరీరము ఆరోగ్యకరంగా క్షేమకరంగా ముందుకు వెళ్ళగలుగుతుంది. అలాగే క్రీస్తులో మనందరము అవయవాలమే. చాలామంది అనుకుంటారు నాకేం పని ఉందిలే, నేను వచ్చానా, విన్నానా, వెళ్ళానా, అంతే. అలా ఉండకూడదు. సంఘంలో ఉన్నాము అంటే క్రీస్తు శరీరంలోనికి నువ్వు నూతన సృష్టిగా చేయబడ్డావు, చేర్చబడ్డావు అంటే ఖచ్చితంగా నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆమెన్. సో ఆ ప్రణాళిక ఏంటో నువ్వు గుర్తించాలి. ఇప్పుడు ఏం పని చేయగలుగుతుందో ఆ పని చేయాలి అంటే ఫస్ట్ అసలు చేతికి తెలియాలి కదా. నేను పట్టుకోగలను, నేను పని చేయగలను అని చేతికి తెలియాలి. చేతికి ఎలా తెలుస్తుంది? బ్రెయిన్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తేనే కానీ చేతికి తెలియదు, అవునా? బ్రెయిన్ చెప్పాలి ఫస్ట్. బ్రెయిన్ ఏం చెప్తా ఉంటుంది? బ్రెయిన్ ఒక ఇన్స్ట్రక్షన్ వెళ్ళి ఆ ఫోన్ పట్టుకో అని చెప్తే జస్ట్ ఈ చెయ్యి వచ్చి ఇట్లా ఫోన్ పట్టుకుంది. ఈ బ్రెయిన్ చెప్పకపోతే ఈ చేతికి తెలీదు, ఏ పని చేయాలో కూడా తెలియదు. సో ఈ చచ్చుబడిపోవడం అంటే బ్రెయిన్తో కనెక్షన్ పోయింది అనుకోండి ఈ చేతికి, అంటే చేయి చచ్చుబడిపోయింది. ఇప్పుడు ఈ చేయి పని చేస్తుంది అంటే పని చేయదు, ఇంకా బ్రెయిన్తో సిగ్నల్స్ లేవు చేతికి, అన్ని డ్యామేజ్ అయిపోయినాయి. సో అట్లా చాలామంది అవయవాలుగా ఉంటారు కానీ చచ్చుబడిపోయిన స్థితిలో ఉంటారు. అలా కాదు, ప్రతి విశ్వాసి క్రీస్తులో ఒక అవయవము అని తెలుసుకుంటే నా పనేంటి, దేవుడు నాకు ఏం అధికారం ఇచ్చారు, దేవుడిచ్చిన అధికారంతో క్రీస్తులో సంఘ క్షేమము కొరకు నేను ఏం పని చేయాలి అని మనల్ని మనము దేవునికి అప్పగించుకుని నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత దేవుడి నుంచి వస్తున్న ఇన్స్ట్రక్షన్స్ని మనం గుర్తించగలగాలి. ఆమెన్. పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ ఇవ్వబడ్డారు, అందరికీ ఆత్మ ఇవ్వబడింది.
ఆ ఆత్మ అందరికీ ప్రతి వానికి ఒక్కొక్క కృపా వరాన్ని కూడా ఇచ్చారంట. ఆ పైనే ఉంది 11వ వచనంలో. అయినను వీటన్నింటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగచేయుచున్నాడు. ఒక్కొక్కరికి ఒక కృపా వరాన్ని ఇచ్చారంట దేవుడు. ఆమేన్. ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు వాక్యం వింటున్నావు, ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు, ఎన్నో సంవత్సరాల నుంచి సంఘంలో ఒక అంగంగా ఉన్నావు, కానీ నువ్వు ఏ పని చేయట్లేదు అనుకోండి, నేనేమనాలి? చచ్చిపడిపోయిన అవయవం అనాలి, అంతేనా? సో నీ వల్ల సంఘానికి ఏం యూజ్ లేదు. ఎందుకు లేదంటే నీ పని ఏంటో నువ్వు గుర్తించట్లేదు. దేవుడు పని ఇవ్వకుండా, మన శరీరంలో చూస్తే పని ఇవ్వకుండా ఒక్క అవయవాన్ని సృష్టించారా దేవుడు? ప్రతి అవయవానికి ఏదో ఒక పని ఉంది. పని లేకుండా ఇది వేస్ట్ అన్నానికి ఏదీ లేదు. ప్రతి చిన్న కణానికి కూడా దేవుడు పని ఇచ్చారు, దాని పని అది చేసుకుని పోతూ ఉంటుంది. సో ప్రతి చిన్న దానికి ఒక్కొక్క పని ఉంది. ప్రతి బాడీ పార్ట్ కరెక్ట్గా వర్క్ చేస్తేనే మనం క్షేమంగా ఉండగలుగుతున్నాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభులో నీ పని నువ్వు చెయ్యకపోతే, నీ అధికారం ఏంటో నువ్వు గుర్తించకపోతే, నీకు ఇచ్చిన కృపా వరాలేంటో గుర్తించకపోతే, నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు అధికారం కలిగి జీవించలేవు. ఈ లోకంలో ఒక విశ్వాసిగా క్రీస్తు సంఘ క్షేమాభివృద్ధి కొరకు నువ్వు బ్రతకలేవు. అందుకే చాలాసార్లు చెప్పాను నేను ఈ మాట. మీరు దేవుణ్ణి అడగండి, ఆయనే శిరస్సు కాబట్టి ఆయన ఆలోచన ఏంటి నీ పక్షముగా, ఆయన ఉద్దేశం ఏంటి నీ పక్షంగా, దేవుడు నిన్ను ఎలా వాడుకోవాలని సృష్టించారు, దేవా ఎందుకు నన్ను ఈ లోకంలోనికి పంపించావు, నా పట్ల నీ ప్రణాళిక ఏమిటి అని దేవుడిని అడిగితే ఆయన మోగపోయే దేవుడు కాదు అని క్లియర్గా నీకు అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. ఆ ఒక భారాన్ని నీకు దేవుడు పుట్టిస్తారు. కొంతమందికి సువార్త ప్రకటించాలనే భారం వస్తుంది, కొంతమందికి పాటలు పాడాలనే భారం వస్తుంది, కొంతమందికి సాక్ష్యం చెప్పాలనే భారం వస్తుంది, కొంతమందికి ప్రార్థన చేయాలనే భారం వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క భారము ఆ హృదయంలో పెడతారు దేవుడు. మనము రెస్ట్లెస్ అయిపోతూ ఉంటాం. అంటే ఈ పని చేయకుండా మనం దేవుడి నుంచి దూరంగా వెళ్ళలేం. దేవుడు బలవంతం చేస్తూ ఉంటారనమాట. అంటే ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఆ పని చేసే అంతవరకు మనం ఎలా అయితే కుదురుగా ఉండమో, వెళ్ళు పట్టుకో చెయ్యి అని చెప్తూ ఉంటామో, బలవంతం చేస్తూ ఉంటామో, అలాగే దేవుడు కూడా నువ్వు అడిగినప్పుడు ఖచ్చితంగా ఆ పని ఏంటో నీకు రివీల్ చేస్తారు. అది చేసే సామర్థ్యాన్ని కూడా దేవుడే ఇస్తారు. ఆమెన్. నేను ఏ పని చేయలేను ప్రభువా, నిన్ను అడిగితే మళ్ళీ నువ్వు చెప్పాక నేను చేయలేకపోతే ఎట్లా అని నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు దేవుని చేతిలో ఉన్న బిడ్డవైతే ఖచ్చితంగా దేవుడు నీకు పని ఇస్తే ఖచ్చితంగా దానికి తగ్గ సామర్థ్యాన్ని కూడా ఇస్తారు. ఈ 40 days మొదలు పెట్టే ముందు నేను కూడా కొంచెం భయపడ్డాను. అంటే 2 sessions ఆఫ్టర్నూన్ మొత్తం కూర్చోవాలి, పిల్లల ఎగ్జామ్స్, ఇవన్నీ ఎట్లా ప్రభు మేనేజ్ అవుతుందా అంటే దేవుని మహాకృపను బట్టి ఇంతవరకు దేవుడు ఆయన సన్నిధిలో ఈ రీతిగా నడిపించబడ్డానికి పోయిన సంవత్సరాల కన్నా అత్యధికమైన మహిమలో ఈ సంవత్సరం ఇంకా ముందుకు వెళ్ళడానికి దేవుడు కృపనిస్తూ ఉన్నారు. ఆమేన్. సో పని ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా సామర్థ్యాన్ని ఇచ్చారు. ఆయన ఇచ్చారు కాబట్టే ఇక్కడ మనం కలిసి ఈ రీతిగా ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ని కంటిన్యూ చేసుకుంటా ఉన్నాం. సో మొట్టమొదటిగా మనం ఏమై ఉన్నాము? క్రీస్తులో నూతన సృష్టిగా మనం చేయబడ్డాం. ఆమేన్. రెండవదిగా మనం ఏమై ఉన్నాం? క్రీస్తులో నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆమేన్. మూడవదిగా మనం ఏమై ఉన్నామంటే క్రీస్తు సంఘంలో ఒక అవయవముగా, ఉపయోగకరమైన అవయవముగా మనం చేయబడ్డాం. ఆమేన్. సో నెక్స్ట్ 4వ దానికి వెళ్దాం. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి
నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఆమేన్. అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ చెప్తున్న మాట, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. సో ఈ సత్యంలో మనము స్థాపించబడాలి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. ఈ మాట చాలాసార్లు మనం చదివాం, కానీ దీనిలో ఉన్న సత్యం ఏంటి? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అంటే నేను చనిపోయాను. ఆమేన్. శరీరానుసారంగా నేను చనిపోయాను, క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. ఇక జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందులో జీవించుచున్నాడు. అంటే శరీరానుసారమైన మనస్సు, లోకానుసారమైన మనస్సు, నా పాత గత జీవితము సమస్తము సిలువ వేయబడి ఉన్నది. ఆమేన్. ఇప్పుడు నేను జీవించుచున్న ఈ జీవితము క్రీస్తు కొరకు అని చెప్తున్నారు. చాలామంది అనుకుంటారు కదా, నా కోసం అంటే పర్సనల్గా నాకు మేలు జరుగుద్దని నేను దేవుడి దగ్గరికి వచ్చానండి. అసలు దేవుని యొక్క చిత్తానికి కంప్లీట్ క్వైట్ ఆపోజిట్ వర్డ్ అది. మనం తెలియకముందు అలా చేసాం, అంటే పసిపిల్లలుగా ఉన్నప్పుడు అలా చేసాం. కానీ ఇప్పుడు ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవాలి. నువ్వు దేవుని కొరకు, దేవుని యొక్క బిడ్డగా ఈ లోకంలో చేయబడ్డావు. ఆమేన్. నీ కోసం దేవుడు ఆల్రెడీ చేయాల్సిందంతా చేసేశారు. ఇంకా స్వార్థపూరితమైన భక్తి మనకు వద్దు. ఆల్రెడీ దేవుడు ఆయన ప్రాణాన్ని పెట్టారు, ఆయన దరిద్రుడిగా మార్చబడ్డారు, ఆయన రిక్తుడిగా మార్చబడ్డాడు, ఆయన అవమానం పొందుకున్నారు. అన్ని కార్యాలు నీ కోసం ఆయన చేసేశారు. ఇప్పుడు మరలా మనం వచ్చి, దేవా నేను నీ కోసం జీవించట్లేదు, నా కోసం నువ్వేం చేస్తావు అని మళ్ళీ అడిగామనుకోండి, ఎలా ఉంటుంది? నీ కోసం నేను జీవించడానికి కాదు నేను నిన్ను నమ్ముకుంది, నువ్వు నా కోసం ఏం చేస్తావు చెప్పు అని అంటే అర్థం ఉందా అసలు దాంట్లో? నువ్వు నా కోసం డబ్బు ఇస్తావని వచ్చాను, నాకు ఇల్లు ఇస్తావని వచ్చాను, నా పిల్లలకి పెళ్లి చేస్తావని వచ్చాను. ప్రభు ఏమంటారు? మత్తయి 6లో మనం చూస్తాం, మొదటగా నా రాజ్యాన్ని నీతిని వెతుకు, తర్వాత సమస్తాన్ని, నీకు ఏం కావాలో నువ్వు అడగాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు అడగక మునిపే నీ అక్కర్లన్నీ దేవుడికి తెలుసంట. ఆమెన్. ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో అన్నీ ఆల్రెడీ సిద్ధపరిచిన తర్వాతే ఏదైనా తోట మొత్తం డిజైన్ చేసేసి తర్వాతే ఆదాము అవ్వని తీసుకొచ్చి ఏదైనా తోటలో పెట్టారు ప్రభు. ఏదైనా తోటలోకి వచ్చినాక వాళ్ళు అడిగిన తర్వాత దేవుడు ఏది చేయలేదు. ప్రభు నాకు యాపిల్ తినాలని ఉంది అన్నప్పుడు యాపిల్ ట్రీ సృష్టించలేదు దేవుడు, ఆల్రెడీ ముందే చేసేసారు. వాళ్ళు ఏంటి, వాళ్ళు జస్ట్ వెళ్ళి కోసుకుని తినడం అంతే వాళ్ళ పని. సో నాకు మ్యాంగో తినాలని ఉంది ప్రభు అన్నాక చేయలేదు దేవుడు, ముందే చేసేసారు. సో అలాగే నీ జీవితానికి కావలసిన సమస్తాన్ని సమకూర్చిన తర్వాత దేవుడు నేను తీసుకొచ్చి ఈ జీవితాన్ని ఇచ్చారు. ఆమేన్. సో ఇప్పుడు నువ్వు థింగ్స్ కోసం, నీకు కావలసిన వాటి కోసం నువ్వు వేగిరపడాల్సిన అవసరం లేదు, లేదా భయంలో జీవించాల్సిన అవసరం లేదు, లేదా మరలా అడుక్కునే స్థితిలో ఉండాల్సిన అవసరం లేదు. దేవుడు అన్నీ ఇచ్చేసానని చెప్తున్నారు. మనం విశ్వాసంతో దాన్ని పొందుకోవడమే. ఆమేన్. వాటి కోసం కాదు మనం క్రీస్తు దగ్గరికి వచ్చింది. ఎందుకోసం వచ్చాము? పౌలు గారు చాలా క్లియర్గా చెప్తూ, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్ల జీవించుచున్నాను. దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన అంటే నేను క్రీస్తులో నూతన సృష్టిగా చేయబడ్డాను అనే సత్యంలో ఆయన జీవించడం మొదలుపెట్టారు. నన్ను ప్రేమించిన దేవుని కోసం నేను ఈ లోకంలో బ్రతుకుతున్నాను. ఆమేన్. ఇది కూడా క్రీస్తులో ఉన్న విశ్వాసిగా మనం తెలుసుకోవాల్సిన గొప్ప సత్యం. నీకున్న బిడ్డలు దేవుని కోసం పెంచడానికి దేవుడు నీకు ఇచ్చిన బహుమానాలు. నీ భర్త కలిసి దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఇక్కడ జతపరచబడ్డారు.
నీకు ఇచ్చిన ఫైనాన్సెస్ దేవుని రాజ్యము కొరకు యూజ్ చేయడానికి దేవుడు నీకు ఇచ్చిన వనరులు. నీకున్న ఆరోగ్యము దేవుని రాజ్యము కొరకు యూజ్ చేయాలి. ఆమేన్. నీకున్న సమస్తము, దేవుడు నీకు ప్రేమించి ఇచ్చిన సమస్తము కూడా ఆయన యందలి కుమారుని యందలి విశ్వాసం ద్వారా ఈ లోకంలో దేవుని రాజ్య స్థాపన కొరకు నువ్వు యూజ్ చేయాలి. ఆమేన్. ఆ మైండ్ సెట్ అట్లా మనం మార్చుకోగలిగితే, మన మనస్సు ఆ రీతిగా మారు మనసు పొంది రూపాంతరం పొందితే నిజంగా నీకు కొదువ అనేదే కనిపించదు. నిజంగా ఉండవండి కొదువులంటే నీకు కొదువలాగా అనిపించవచ్చు, కానీ ఆ టైంకి దేవుడు కార్యం చేస్తారు. మనం అనుకుంటాం మొత్తం జీవితం అంతా నా కళ్ళ ముందు చూపించేస్తే బాగుండు దేవుడు అని. అప్పుడు నేను ఇంకేం అడగను ప్రభువా, భవిష్యత్తు ఎలా ఉండబోతుందో నాకు తెలియట్లేదు, అందుకే అడుగుతూ ఉన్నాను. అన్నీ చూపించేస్తే నాకేమనిపిస్తుంది అంటే, దేవుడు సమస్తాన్ని మేలుకరంగా చేశారు, నీ గురించి ఉద్దేశించిన సంగతులు సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావని ప్రభు చెప్పారు. ఇంకెందుకు మనం భయపడాలి? అంటే మనం ఆ సత్యాన్ని నమ్మకపోతే భయం వస్తుంది. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నీ చూసినప్పుడు ఏం జరిగిపోద్దో, దీని ఎండ్ పాయింట్ ఏంటి అని మనం ఆలోచిస్తే ఎండ్ ఎప్పుడు కూడా మనకి మేలుకరంగానే ఉంటుంది. ఆమేన్. ఒక అనారోగ్యం వచ్చినా, ఒక ఆర్థిక ఇబ్బంది వచ్చినా, ఒక కుటుంబ సమస్య వచ్చినా దాని చివర దేవుడు మనకి మేలుగా మార్చి ముగిస్తారు. ఆమేన్. సాతాను ఏ రీతిగా మనల్ని శోధించినా కూడా దాని ఎండ్ మనకి అది మేలే ఉంటుంది. ఇప్పుడు అది నువ్వు ఎరిగావనుకో, ఈ మధ్యలో ట్రావెల్ చేస్తున్న ఈ జర్నీలో రకరకాల పరిస్థితులు వచ్చినా కూడా నువ్వు భయపడవు, నువ్వు చాలా ధైర్యంగా ఉంటావు. ఎందుకు? దేవుడు నాకు దీన్ని మేలుగా మారుస్తారు అని. ఆమేన్. సో అబ్రహాం వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, ఎలా వెళ్తున్నాడో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. కుమారుని బలి ఇవ్వడానికి వెళ్తున్నాడు, తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. కానీ దేవుని మాట యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి ధైర్యంగా వెళ్ళి కత్తి ఎత్తగలిగాడు. ఒకవేళ నిజంగా చనిపోయినా మళ్ళా తిరిగి సమకూర్చగలిగిన దేవుడు, మృతులను సజీవులుగా చేసే దేవుని యందు ఆయన విశ్వాసం ఉంచాడంట. మృతతుల్యమైన శారా గర్భాన్ని జీవంతో నింపిన దేవుడు చనిపోయిన కుమారుని లేపలేడా? ఆ పాయింట్కి వచ్చామనుకోండి, ఇంకా మనం దేనికి భయపడం. ఆ పాయింట్కి రాలేని వాళ్ళు ఉంటారు, టెన్షన్ 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 టెన్షన్, భయం 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 భయం. పొద్దున కూడా ఒక సిస్టర్ సాక్షి ఎవ్వరు లేరండి ఫ్లోర్లో హాస్పిటల్లో, మేమే ఉన్నాం, చాలా భయం వేస్తూ ఉంది. ఎందుకంత భయం? మనతో పాటు దేవుడు ఉన్నారు కదా. ఇప్పుడు నువ్వు అక్కడ మర్చిపోయిన అంశం ఏంటంటే, అక్కడ నాతో దేవుడు ఉన్నాడు అని గుర్తించగలిగితే అసలు భయం అనేదే రాదు. ఆమేన్. సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా, అనారోగ్యాలు వచ్చినాయి, కానీ నా దేవుడు ఉన్నాడు నాతో, స్వస్థపరచగలిగిన దేవుడు నాతో ఉన్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? ఉన్నాయి, బొచ్చుటున్నాయి, అయినా కూడా పర్వాలేదు, నన్ను ఆశీర్వదించే దేవుడు నాలో ఉన్నాడు. ఆమేన్. కుటుంబ సమస్య ఉందా? ఉన్నది, కానీ దేవుడు నా పక్షంగా నా కుటుంబాన్ని బాగు చేయగలడు. ఎప్పుడైతే నువ్వు ఆ సత్యంలో ఉంటావో నువ్వు భయపడవు. ప్రతి చిన్నదానికి ప్రతి ఒక్కరి నోట్లోంచి నేను భయం వేసింది అన్న మాట ఇది మొదలుకొని వినకూడదు ఇంక నేను. ఆమేన్. నా దేవుడు నాతో ఉన్నాడు, నేను భయపడను అని మనం చెప్పగలగాలి. అది ఒక విశ్వాసి యొక్క స్టెబిలిటీ అన్నమాట. ఆ లెవెల్కి మనం రావాలి. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో ఇప్పటికి 4 అయినాయి. మనము మొదటిగా క్రీస్తులో నూతన సృష్టిగా చేయబడ్డాం, రెండవదిగా నీతిమంతులుగా తీర్చబడ్డాం, మూడవదిగా క్రీస్తులో ఉపయోగకరమైన అవయవముగా ఉన్నాం, నాలుగవదిగా క్రీస్తులో మనము సిలువ వేయబడి తిరిగి క్రీస్తునందు జీవించుచున్నాం, ఆయన కొరకు మనం జీవించుచున్నాం. ఆమేన్. సో అండ్ ఫైనల్గా 5వ మాట, ఒకవేళ నువ్వు ఈ అంశాలన్నింటిలో నిజమే నేను దేవునిలో నూతన సృష్టిని అని నువ్వు గ్రహించి గుర్తిస్తే, సో నిన్నటి దినాన్ని మనం ముగింపులో చదువుకున్నాం ఈ మాటలు. లూకాసు వార్త 9వ అధ్యాయంలో మనం ఏం చూసాం?
శిష్యుల్ని పిలిచి 12 మంది శిష్యుల్ని పిలిచి దేవుడేమి ఇచ్చారంట? అధికారం ఇచ్చారంట. సో ఒక్క మాట ఆలోచన చేస్తే, శిష్యులు వెళ్ళి ప్రభువుని అడిగారా? ప్రభువా నాకు అధికారం ఇవ్వండి, నేను నీ కోసం పనిచేస్తాను అని శిష్యులు వెళ్ళి అడిగారా? అడగలేదు. అడిగినట్టు అక్కడెక్కడ మనకు కనిపించదు. సో శిష్యులు వెళ్ళి లేకపోతే ఆ శిష్యులు కదా, ఆయనలో 12 మంది ఏర్పరచబడిన వాళ్ళు కదా, మిగిలిన వాళ్ళకి ఏమీ అధికారం లేదు అని అనుకోకుండా దేవుడు 10వ అధ్యాయానికి వచ్చేసరికి 19వ అధ్యాయంలో శిష్యులకి ఇచ్చిన అదే అధికారాన్ని 10వ అధ్యాయానికి వచ్చేసరికి ఇతరులైన 70 మందికి కూడా సేమ్ అథారిటీ ఇచ్చారంట. అదే అధికారాన్ని, అదే శక్తిని ఇచ్చారంట. సో ఈ 70 మంది ఎవరు? పేర్లు ఉన్నాయా అంటే ఎవరి పేర్లు లేవు. అసలు వాళ్ళు తర్వాత ఏం జరిగింది, వాళ్ళు ఎక్కడ కంటిన్యూ అయ్యారా అని కూడా మనకు తెలియదు. ఎందుకంటే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ కోసం ఇవ్వలేదు మనకి. సో మనం ఊహించుకోవాల్సిన అవసరం ఏం లేదు. కానీ దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, దేవుడు ఎవరికైనా ఆయన అధికారం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కేవలం చాలామంది చేసే వాదన ఏంటంటే, కేవలం అపోస్తుల టైంలోనే అద్భుతాలు చేశారు, అపోస్తుల ద్వారా మాత్రమే జరిగినాయి, మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా ఆ కార్యాలు చేయలేకపోయారు అంటారు. కేవలం అపోస్తులకే కాదు దేవుడు అధికారం ఇచ్చింది, క్రీస్తులో ఉన్న ప్రతి వ్యక్తికి అధికారం ఇవ్వబడింది. ఆమేన్. సో వాళ్ళు ఇతరులు వాళ్ళందరినీ పిలిచి ప్రభు అధికారం ఇచ్చి వాళ్ళని పంపించినప్పుడు వాళ్ళు వచ్చి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? సువార్త ప్రకటించి దేవుడు చెప్పిన పనులు చేసి మరలా తిరిగి వచ్చి చెప్తున్నారు. 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దెయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడి ఉండుట చూచెను. ఆమేన్. ఆకాశం నుండి మెరుపు వలె పడి ఉండుట చూచి తిని. 19వ వచనం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదన మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకు ఎంత మాత్రము హాని చేయదు. ఇప్పుడు దేవుడు ఈ 70 మందితో చెప్తున్నారు, అపోస్తులతో కాదు ఈ మాట చెప్పింది. ఈ 70 మంది అంటే పేరు తెలియని ఈ 70 మందితో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? మీకు ఒక అధికారాన్ని ఇచ్చాను. ఏంటి అధికారము? సాతాను యొక్క బలమును త్రొక్కడానికి, శత్రు బలం అంతటి మీద మీకు నేను అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు అంటే పాదాల క్రింద, సాతాన్ని పాదాల క్రింద తొక్కడానికి మనకి దేవుడు అధికారం ఇచ్చారంట. హల్లెలూయా. ఈరోజు సాతాన్ ఎక్కడున్నాడు? చాలా పిక్చర్స్లో చూస్తాం మనం. సిలువ వేసి సిలువలో ప్రభు పాదం కింద సాతాన్ని పామును పెట్టి చాలా పిక్చర్స్ చూస్తూ ఉంటాం కొన్ని. సో అది కాదు, ఇప్పుడు ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సాతాను మన పాదాల క్రింద ఉన్నాడు. ఆమేన్. వాడి బలం అంతటిపైన దేవుడు మనకి అధికారం ఇచ్చి ఉన్నారు. శత్రు బలం అంతటిపైన దేవుడు మనకి అధికారం ఇచ్చి ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. అందుకే ప్రభు ఏం చెప్తారు? మార్కు సువార్త 16వ అధ్యాయంలో అంటారు. 16వ అధ్యాయం 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, లేదా ఈ సూచక్రియలు వెంబడించును. అవేమనగా, నా నామమున దెయ్యములు వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకొందురు, మరణకరమైనదేదియు త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. ఇది ఎవరికి చెప్తున్నారు? నమ్మిన వారికి. కేవలం అపోస్తులకి కాదు, కేవలం ప్రభు చేత ఏర్పరచబడిన 70 మందికే కాదు. ప్రభు చెప్తున్నారు, మీరు వాళ్ళ శిష్యులతో చెప్తున్నారు, మీరు వెళ్ళి సర్వలోకానికి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన అంటే ఆ సువార్త విని ఎవరైతే నమ్ముతారో,
సువార్తకి ఎవరైతే స్పందిస్తారో, యేసుక్రీస్తు ప్రభు నా రక్షకుడు అని అంగీకరించి ఆయనకి ప్రియమైన బిడ్డలుగా ఎవరైతే మార్చబడతారో విశ్వాసం ద్వారా, వారందరికీ ఇచ్చిన అధికారం ఏంటంటే, నా నామాన్ని దెయ్యాలు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినా వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు స్వస్థత నొందుదురు. ఇవన్నీ నమ్మిన వాళ్ళకి దేవుడిచ్చిన అధికారాలు. ఆమేన్. ఈరోజు నువ్వు విశ్వాసివైతే, ఈరోజు నువ్వు నూతన సృష్టివైతే, ఈరోజు దేవుళ్ళో నువ్వు నీతిమంతురాలువైతే, ఈరోజు క్రీస్తు శరీరంలో అవయవం అయితే, ఈరోజు శత్రు బలమంతటిపైన నీకు అధికారం దేవుడిచ్చారని నువ్వు గుర్తించగలిగితే, నీ ద్వారా కూడా ఈ కార్యాలు దేవుడు చేయాలని ఇష్టపడుతున్నారు. నా ద్వారా కూడా దేవుడి కార్యాలు చేయాలని ఇష్టపడుతున్నారు. చాలామంది మార్నింగ్ సాక్ష్యాలు చెప్తూ, మీరు ప్రార్థన చేస్తే అయిపోయిందండి అని చెప్తున్నారు. నేను ఎప్పుడు కూడా ఆ మాటను యాక్సెప్ట్ చేయను. నేను ప్రార్థన చేస్తే జరగడం కాదు, మీరు ప్రార్థన చేసినా ఈ కార్యాలు జరుగుతాయి. ఎప్పుడు నువ్వు నమ్మిన వ్యక్తివి అయితే, ఆమేన్. నీ అధికారం ఏంటో నువ్వు గుర్తించగలిగితే, ఆమేన్, నా ద్వారా జరుగుతాయి, నేను అది నమ్ముతాను. కానీ మీరు కూడా చేయగలరు. ఆమేన్. మీకు కూడా అధికారం దేవుడిచ్చారు. ఒక విశ్వాసివైతే, నువ్వు విశ్వాసిగా గనుక దేవుని సన్నిధిలో సంపూర్ణంగా నమ్మి దేవుని నామము పేరిట నువ్వు ప్రార్థించినప్పుడు నిశ్చయంగా ఇలాంటి అద్భుతాలు నీ ద్వారా కూడా దేవుడు జరిగించడానికి ఇష్టపడుతున్నారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. మనము అది గుర్తించాలి. విశ్వాసి యొక్క అధికారం ఏంటో గుర్తించాలి. అది గుర్తించి గ్రహించి అనుభవములు పూర్వకంగా మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలగాలి. ఆమేన్. సో నాకు ఇంత శక్తిని దేవుడు ఇచ్చారు, నా కాళ్ళ క్రింద సాతాన్ని పెట్టారు, వాడి పైన నాకు జయాన్ని ఇచ్చారు, వాడు ఎంత విసిగిద్దామని ట్రై చేసినా వాడికన్నా పైనే నేను ఉంటాను కానీ కింద ఉండను అని మనం గుర్తించగలగాలి, గ్రహించగలగాలి. అలా గుర్తిస్తే, గ్రహిస్తే నిశ్చయముగా దేవుని యొక్క బిడ్డలుగా మనం జయాన్ని చూడగలుగుతాం. ఆమేన్. ఇంకొక మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. మార్కు సువార్త 3వ అధ్యాయము 25వ వచనాన్ని నేను చదువుతున్నాను. 24 నుంచి చదువుకుందాం. ఒక రాజ్యము తనకు తానే విరోధంగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలువనేరదు. ఒక ఇల్లు తనకు తానే విరోధంగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలువనేరదు. సో ఈ మాట కొంచెం లోతుగా మనము గ్రహించగలిగితే, ఒక ఇల్లు తనకు తానే వేరుగా మాట్లాడితే, లేకపోతే వేరు పడితే ఆ ఇల్లు నిలిచి ఉండదు. అంటే నువ్వు క్రీస్తులో శరీరంలో అవయవానివి అని గుర్తించిన తర్వాత, క్రీస్తు ఏదైతే చెప్పారో దానికి విరోధంగా కనుక నువ్వు మాట్లాడితే, ఆయన శరీరానికి విరోధంగా కనుక నువ్వు లేస్తే, ఆయన శరీరంలో ఒక అవయవముగా నువ్వు కంటిన్యూ అవ్వలేవు. అంటే నువ్వు సక్సెస్ చూడలేవు. దేవుడు ఏం చెప్తున్నారు? సత్యము అనేది మనం గ్రహించి దానికి తగ్గినట్లుగానే మన జీవిత విధానం ఉండాలి. ఆమేన్. ఒక రాజ్యము తనకు తానే విరోధంగా ఎలాగ పోరాడదో, అలాగే క్రీస్తు శరీరంలో ఉన్న దేవుని విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా మనము దేవునికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఏదైతే దేవుడు సత్యం చెప్తున్నారో ఆ సత్యంలో మనము కొనసాగాలి. ఆమేన్. ఇప్పుడు ఏంటి సత్యం? నువ్వు దేవుని బిడ్డగా నీకు అధికారం ఉంది అని దేవుడు చెప్తున్నారు. ఇప్పుడు ఇంత విన్న తర్వాత జూమ్ ఆపింది వెంటనే, ఏం జరిగిద్దిలేండి నేను ప్రార్థన చేస్తే, నాకే స్వస్థత లేదు, నేను ఇంకొకరికి ఏం ప్రార్థన చేస్తాను, నేనే అప్పుల్లో ఉన్నాను, నేను ఇంకొకరికి ఎలా ఇచ్చేదాన్ని అవుతాను, నాకే నెమ్మది లేదు, నేను ఇంకొకరికి ఏం ప్రార్థన చేస్తాను, ఇలా మాట్లాడుతున్నారనుకోండి. అప్పుడు నువ్వేం చేసినట్టు? నువ్వు క్రీస్తు సత్యానికి విరోధముగా మాట్లాడుతున్నావు. అలా మాట్లాడడం వల్ల దేవుని రాజ్యం నిలవకుండా చేస్తున్నావు నీ జీవితంలో. రైట్, అర్థమైందా నేను చెప్పిన మాట? సో దేవుని సత్యానికి అనుసారంగా నీ జీవితం అలా లేకపోవచ్చు ఇప్పుడు,
కానీ నువ్వు చూడకన్నా నువ్వు మాట్లాడగలిగితే, సత్యం ఏంటి? వాక్యమే సత్యం. వాక్యాన్ని నువ్వు పలకగలిగితే నీ జీవితంలో అది నువ్వు చూస్తావు ఒకరోజు. ఇప్పుడు అది లేకపోవచ్చు కానీ ఖచ్చితంగా వస్తుంది. దేవుడు చీకటిని చూసి వెలుగు కలుగునుగాక అని పలికినట్లుగా మన జీవితంలో ఒకవేళ లేమి ఉండొచ్చు, కానీ నేను సమృద్ధిలో జీవిస్తానని నువ్వు పలికినప్పుడు అది జరిగిద్ది. ఒకవేళ ఇప్పుడు అనారోగ్యం ఉండొచ్చు, కానీ దేవుడు నన్ను పరిచాడు అని నువ్వు పలికినప్పుడు ఆ ఆరోగ్యాన్ని నువ్వు పొందుకుంటావు. ఆమేన్. సత్యానికి విరోధంగా మనం మాట్లాడొద్దు. ఆమేన్. సత్యానికి విరోధంగా మనము మన ప్రవర్తన ఉండొద్దు. ఆమేన్. సో ఒక ఇల్లు తనకి తానే వేరుపడి విరోధంగా వెళ్తే అది నిలవదు అన్నట్లుగా, రాజ్యం వేరుపడి విరోధంగా వెళ్తే అది నిలవదు అన్నట్లుగా నువ్వు క్రీస్తులో నిలవకుండా రాలిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల నీ మాటల వల్ల. ఇన్ని సత్యాలు విన్నాక కూడా నా జీవితంలో ఏం జరగదులేండి, ఆవిడంటే కొంచెం మంచిగా దేవుళ్ళు నమ్మింది కాబట్టి జరుగుతుంది అన్నావనుకో, మొత్తం పోయినట్టే, ఈ ప్రయాస అంతా వ్యర్థమైపోయినట్టే. అలా అనొద్దు. దయచేసి క్రీస్తులో మనం ఏమై ఉన్నామో గుర్తించి గ్రహించి దేవుని యొక్క బిడ్డగా, ఒక అవయవముగా, నూతన సృష్టిగా క్రీస్తులో నువ్వు అధికారము కలిగి సాతాను బలమంతటిని నీ కాళ్ళ క్రింద దేవుడు పెట్టారని గుర్తించి ఒక విశ్వాసిగా ఈ లోకంలో జయ జీవితాన్ని జీవించాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగంను దీవించును గాక. ఆమెన్.